మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య తు వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి యోగ సూత్రాలలో 3వ పాదం విభూతి పాదం. దాంట్లో మనం 19వ సూత్రం వరకు చెప్పాము. ఈరోజు 20వ సూత్రం. 19వ సూత్రంలో మనం ఇక్కడ ఈ అధ్యాయంలోనే ముఖ్యంగా విభూతులు, ఒక వ్యక్తి ఈ సాధన చేసి ఈ పతంజలి యోగ సాధనం వలన ఎలాంటి విభూతులు, పవర్స్ మనం పొందవచ్చు అని మనం చూస్తున్నాం. ఇదివరకు విభిన్న విభూతులను గురించి చెప్పాము. అలాగే ఎలా వేరే వేరే సకల ప్రాణుల భాష తెలుసుకోవచ్చు, గతంలో జరిగిపోయింది పాస్ట్ భవిష్యత్ గురించి ఎలా మనం తెలుసుకోవచ్చు, విభిన్న విభూతుల ముందే చెప్పాము. తర్వాత మన సంస్కారాలను సాక్షాత్కరించుకొని మన పూర్వజన్మల గురించి జ్ఞానం ఎలా కలుగుతుంది ఆయన. ఈ 19వ సూత్రంలో ఇతరుల చిత్త మనస్సును గురించి ఎలా తెలుసుకుంటాము, వారి మనసులో ఉన్న కొద్దిగా వారి మనసు యొక్క జ్ఞానం మనకి ఎలా కలుగుతుంది అని చూసాం. ఇక్కడ 20వ సూత్రంలో చెప్తున్నాము, నచ తత్ సాలంబనం తస్య అవిషయీ భూతత్వాత్ అంటారు. ఇక్కడ నచ తత్ సా ఆలంబనం, అది ఆలంబనం కాదు, సపోర్ట్ బేసిస్ కాదు. ఎందుకంటే అవిషయీ భూతత్వాత్, అది మన సంయమానికి విషయం కాదు అని చెప్తున్నారు. అంటే పరచిత్త జ్ఞానం మనకి కలుగుతుందే కానీ పూర్తిగా మనం తెలుసుకోలేము అని చెప్తున్నారు. కొద్దిగా సూపర్ఫిషియల్గా మాత్రమే ఇంకొక మైండ్ గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీరిలో ఉన్న ఆ చిత్త, ఆ లక్షణాలకి కారణమేమి అని మనకి తెలియదు. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క ముఖం చూసినప్పుడు శరీర లక్షణాలను చూస్తే ఎర్రగా ఉంది అనుకోండి, అప్పుడు అనుకుంటాం ఓ చాలా కోపం వచ్చింది, ఆయన మనసులో ఏదో ఒక ద్వేష భావన వచ్చింది, ఆ చిత్తంలో ఈ భావం ఉంది, అంతవరకే తెలుస్తుంది. కానీ ఆ ద్వేషానికి మూలం ఎవరు చేసిన ఏ పని వలన ఆయన ఇలా ద్వేషము కోపం వచ్చింది, అంతవరకు మనం తెలుసుకోలేము. అంటే ఊరికే శరీర లక్షణాలను గురించి మాత్రమే మనం మనస్సు సంయమం చేసినప్పుడు, సంయమం అంటేనే మొదటే చెప్పాను, ధారణ ధ్యాన సమాధి 3 కలిపే సంయమం. చిత్త యొక్క ఏకాగ్రతంతో మొదట కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొద్ది సమయం వరకు అయితే ధారణ, ఇంకొంచెం ఎక్కువ సమయం చేస్తే ధ్యానం, ఇంకా దీర్ఘ సమయం అయితే సమాధి అని చెప్పుకున్నాం. ఈ 3 ఒకే వస్తువుని గురించి మనం సంయమం చేస్తే ఆ వస్తువు యొక్క ధారణ, విషయ వస్తువు యొక్క ధారణ మనకి కలుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క చిత్తవృత్తిని తెలుసుకోవాలి అని చూస్తున్నాం. బయట నుంచి చూసినప్పుడు కొన్ని శారీరక లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయి. దాన్ని చూసి ఆయన మనసులో కోపం వచ్చిందా, చెడ్డ భావం వచ్చిందా, మంచి భావం వచ్చిందా, ఇలాంటి కొంతవరకు తెలుసుకున్నా దానికి కారణం ఎవరు, ఏం జరిగింది, అలా సంపూర్ణంగా మనం తెలుసుకోలేకపోతాము అని చెప్తున్నారు. నచ తత్ సా ఆలంబనం, అది అంటే ఆ విషయం, అంటే ఆ పరచిత్తంలో మనం చూసిన లక్షణాలకి కారణం ఏది, ఆలంబనం ఏది, సపోర్ట్ ఏది బేసిస్, ఆ విషయము తస్య అవిషయీ భూతత్వాత్, మన ఏకాగ్రత సంయమం చేస్తున్నామే దానికి విషయవస్తు కాదు, కాబట్టి మనం తెలుసుకోలేం.
మనం ఊరికే శరీర లక్షణాల వరకే మనం సంయమం చేస్తాం, బయట నుంచి చూస్తున్నాం. కానీ నిజంగా చిత్తం గభీరంలో మూలంగా ఎవరు కారణం అంతవరకు మనము కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి కొద్దిగా మాత్రం తెలుసుకుంటాం. అయితే అది కూడా తెలుసుకోవాలి అంటే ఇంకా మనం ఎక్కువగా మనం మైండ్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎవరు ఈ భావాలకి కారణం, ఎందుకు ఈయనలో ఇలా కోపం కానీ ఇది ఎందుకు వచ్చింది, ఆ ఆలంబనం గురించి కూడా మనం ఇంకా సంయమం చేయగలిగితే అప్పుడు అది మనకి తెలుస్తుంది. కానీ ఊరికే జస్ట్ బయట నుంచి అంతవరకు మనము వెళ్ళాము అని చెప్పారు. అంటే చిత్తానికి ఆశ్రయం ఉన్న భావాలను బయట నుంచి మనం కనుక్కుంటాం, దాని మూలంగా ఉన్న కారణాల వరకు అది మన విషయం కాదు, మన సంయమం చేయడానికి విషయ వస్తుగా మనం తీసుకోలేదు కాబట్టి అంతవరకు మనం తెలుసుకోలేము. అంటే మొదట శరీర లక్షణాలపై చేసి తర్వాత ఆ వ్యక్తి యొక్క చిత్తంపై ఇంకా మనం ద్వివిధంగా మనం సంయమం చేస్తే అది కూడా చివరికి మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకోలేము అని కాదు, అలా వేరేగానే దానికి సంయమం చేయవలసి ఉంటుంది అని అర్థం. దీనికి తర్వాత 21వ సూత్రంలో కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షు ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అని అంటున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, మనకి యోగులకి ఇలాంటి శక్తి కూడా ఉంది. వారు కావాలంటే ఒక వ్యక్తి ముందు నుంచి అదృశ్యమైపోగలరు అని చెప్తున్నారు. ఇలా అదృశ్యంగా అవడానికి వారికి ఈ యోగ సాధన సహాయపడుతుంది. అంటే ఆ వ్యక్తి మన కళ్ళ ముందే ఉన్నారు, అయినా ఆయనను మనం చూడలేం, అలా చేసుకున్నారు. అలా యోగ సాధన అది సాధ్యం. అది ఎలా చేస్తారు అని చెప్తే ఇక్కడ చెప్తున్నారు. అంటే మన శరీరానికి ఒక కాయ రూప అంటున్నారు. కాయ అంటే మన శరీరం, రూప అంటే దానికి ఒక రూపం ఉన్నది. మన శరీరం దానికి ఒక రూపం ఉన్నది. దీనిపై సంయమం చేస్తే, కాయ తర్వాత దాని రూపం, దానిపై సంయమం చేస్తే తద్గ్రాహ్య శక్తి స్తంభే, దాని యొక్క గ్రాహ్య శక్తిని మనము స్టాప్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏదైనా ఒక వస్తువును మనం చూడాలంటే 3 కారణాలు అవశ్యంగా ఉండాలి. మొదటిది, నేను చూస్తున్నాను, నాకు కళ్ళు ఉండాలి, చక్షురింద్రియం ఉండాలి. ఈ చక్షురింద్రియానికి గ్రహణ యోగ్యత ఉండాలి. అంటే ఆ ఏదైనా వస్తువును చూడగలిగే శక్తి ఉండాలి. ఉదాహరణకి నేను అంధుడైతే నేను ఉన్నాను, నా ముందు వస్తువు కూడా ఉంది, కానీ నేను చూడలేను. చక్షు ఉన్న మాత్రం చూడలేను, ఎందుకంటే నా కళ్ళులో ఆ దృష్టి శక్తి లేదు. చక్షుకి గ్రహణ యోగ్యత, ఆ వస్తువు ఉందే, ఆ వస్తువుని గ్రహించి తెలుసుకునే యోగ్యత కళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఇంకా రెండవది, మన ముందు ఒక వస్తువు ఉండాలి, దేనిని మనం చూడాలి అనుకుంటున్నాను, దానికి గ్రాహ్య శక్తి ఉండాలి. అంటే అది నాకు కనపడాలి. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే ఒక సాలిడ్ ఒక వస్తువును మనం చూడగలుగుతాం, కానీ సపోజ్ ఒక గాలి ఉంది, గాలి నా ముందు ఉన్నా నేను చూడలేను. గాలి ఒక వస్తువు అయినా అది నా కళ్ళకి కనపడే రూపం దానికి లేదు, అంటే దానికి గ్రాహ్య శక్తి లేదు. నాకు కనబడే శక్తి దానికి లేదు. మొదటిగా నా కళ్ళుకి ఇతరుని చూడడానికి, వస్తువుని చూడడానికి గ్రహణ శక్తి కావాలి. అంటే దానిని చూడగలిగే శక్తి కళ్ళులో ఉండాలి. మన ముందు ఎదుట ఉన్న ఆ వస్తువు నాకు కనిపించడానికి దానిలో గ్రాహ్య శక్తి, అంటే అది నేను గ్రహించుకోగలను, తీసుకోగలను, అలాంటి స్టేజ్లో ఉండాలి. కానీ అదృశ్యంగా ఉన్న ఒక ఆ గాలి లాంటి దాన్ని మనకి ఏది కనపడదో దానిని మనం చూడలేను. సో ఇవి 2 కాకుండా మూడవది వెలుగు ఉండాలి. ఒక చీకటి గదిలో ఉన్నాను, నేను కూడా ఉన్నాను, నా కళ్ళు కూడా ఉంది, ఆ వస్తువు కూడా ఉంది, నేనేం చూడలేను. ఎప్పుడైతే వెలుగు ఆ వస్తువు మీద పడి నా కళ్ళ మీద పడిందో, నా కళ్ళు నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుందో ఆ లైట్, అది ఆ కళ్ళు ఇంకా ఆపోజిట్ ఉన్న అది చూసినప్పుడు మన బ్రెయిన్కి వెళ్తే అప్పుడు మనం తెలుసుకుంటాం. ఒక వస్తువు మీద వెలుగు పడుతుంది, ఆ కిరణం, ఆ లైట్ మా కళ్ళ మీద పడి అది మన బ్రెయిన్కి వెళ్ళి అది ఏం వస్తువు అని మనకి తెలియజేస్తుంది. అంటే చీకటి గదిలో
వస్తువున మనకి కనపడదు. సో ఇక్కడ ఏదైనా ఒక వస్తువును మనం చూడగలగాలి అంటే 3 ఉండాలి అని అయింది. నాకు చూడగలిగే కళ్ళు ఉండాలి, ఎదుట ఆ వస్తువు మనకి చూడగలిగే స్టేజ్లో ఉండాలి, తర్వాత అక్కడ వెలుగు ఉండాలి. దీనిలో ఏదైనా ఒక్కటి లేదన్నా మనం చూడలేం. ఇప్పుడు ఒక యోగి ఏం చేస్తారంటే, ఆయన కళ్ళు ఉందే, ఆ కళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యక్తి నన్ను చూడాలనుకోండి, ఎలా చూస్తాడు? నా కళ్ళు ఆయనకి కనపడాలి. ఇక్కడ ఏమంటుంది, ఆయన చక్షులో గ్రహణ శక్తి ఉండాలి, నా శరీరం ఇది ఆయనకి దానికి అనే పట్టుకోవడానికి ఆ గ్రాహ్య శక్తి ఉండాలి. ఆ శక్తిని స్తంభింపచేస్తాడు. అంటే ఈ శరీరము కాయము దాని యొక్క గ్రాహ్య శక్తి రూపం దీనిని వేరు చేస్తారు అంటున్నారు. సాధారణంగా ఇది కలిసిపోయి ఉంది అని చెప్తున్నారు. ఆ కలిసి దాన్ని వేరు చేయాలి. రూపము శరీరము ఒకదాని నుండి మరొకటి వేరవుతున్నది అంటున్నారు. ఒక రూపము శరీరం అంటేనే వెంటనే రూపం మనకి కనెక్షన్లోనే వస్తుంది. కానీ నేను అనే వ్యక్తి మళ్ళీ ఈ రూపము వేరే అని మనం ఆలోచించాం. ఒక వ్యక్తి పేరు పిలిస్తే ఆ రూపం మన కళ్ళ ముందు మనకి కనపడుతుంది. మనకి ఇమీడియట్గా మనకి థాట్కి వస్తుంది, ఆ రూపం వేరే, ఆ వ్యక్తి వేరే అని మనం ఆలోచించాం. అంటే ఆ రూపం అనేది మనకి కనపడుతున్న బాహ్య దృష్టికి కనపడుతున్న ఒక అంశం, అది రూప తన్మాత్ర అంటాం. కానీ మన శరీరంలో రూపరస గంధ శబ్ద స్పర్శ అన్నీ కలిసే ఈ శరీరం అంతా అయింది. ఇంకా ఎన్నో విషయాలు కలిసి ఉన్నాయి. సో ఆ రూప తన్మాత్రని స్తంభింప చేస్తారు. అప్పుడు నేను ఇక్కడే ఉన్న ఎదుటి వ్యక్తికి నేను కనిపించకుండా అయిపోతాను అని అంటున్నారు. నేను కనిపించాలి ఆ వ్యక్తికి అంటే ఆ వ్యక్తి నన్ను వస్తువుగా నా రూపాన్ని చూడగలగాలి. నా రూపాన్ని చూడకూడదు, అలా నేను చేస్తాను. అక్కడ మధ్య ఆ వెలుగు నా కళ్ళు నుంచి ముందున్న వెలుగు ఆయన కళ్ళని రీచ్ అవ్వకుండా మధ్య స్టాప్ చేస్తున్నాను. అప్పుడు నా రూపం ఇక్కడ అది అంతర్ధానం అయిపోతుంది. చక్షు ప్రకాశ అసంప్రయోగే, ఈ కళ్ళు నుంచి వచ్చే ఈ ప్రకాశం కిరణాన్ని అసంప్రయోగ అంటే కాంటాక్ట్లో రాకుండా ఉండేటట్లు చేయడంలో అంతర్ధానం అవుతాము అని చెప్తున్నారు. అంటే కాయ రూప సంయమాత్, శరీరము రూపము ఎప్పుడూ అది ఒకటిగా కలిసిపోయింది. దీని మీద సంయమం చేస్తాం. అంటే ధారణ ధ్యాన సమాధి చేసి కాయాన్ని రూపాన్ని వేరువేరుగా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అలా చేసినప్పుడు సపోజ్ యోగి ఇంకొకరు నన్ను చూడకూడదు అనుకుంటే నా శరీరం మీద ఉన్న ఈ గ్రాహ్య శక్తి ఆయనకి కనపడే ఆ శక్తిని స్తంభింపచేస్తారు. ఎప్పుడైతే లైటు నా శరీరం నా కళ్ళు మీద పడి ఆ వ్యక్తి కళ్ళకి పడి ఆయన దాన్ని బ్రెయిన్కి వెళ్ళి తెలుసుకోవాలి. దాని నుంచి వెళ్ళకుండా ఆ కిరణాలు వెళ్ళకుండా చక్షు ప్రకాశ అసంప్రయోగే, ఆయన చక్షుకి నా రూపం అనేది కాంటాక్ట్లో రాకుండా ఉండేటట్లు చేస్తాడు. అప్పుడు అంతర్ధానం అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా యోగి ఇలా చేయగలడు. రూపానికి ఆలంబనంగా ఉన్న వస్తువుని వేరు చేయడం. అంటే నా రూపము వేరే, శరీరం రూపం కనపడుతుంది, దాని వెనుక ఉన్న నేను వేరే. ఈ రూప తన్మాత్ర వరకు అది కంట్రోల్ చేసి వశీకరణం చేసుకుంటే ఇంకొకరు చూడకుండా ఉండేటట్లు చేయడానికి సాధ్యమని చెప్తారు. దీనికి తర్వాత ఇలాగే ఏతేన శబ్దాద్యంతర్ధాన ముక్తం అన్నారు. ఈ సూత్రం అన్ని బుక్స్లో లేదు, కొన్ని బుక్స్లో ఉన్నాయి, కొన్ని బుక్స్లో లేదు. 22ది. ఏతేనా అంటే ఇలాగేనే ఎలా రూపాన్ని కనిపించకుండా ఉండేటట్లు మనం చేశామో శబ్దాది అంటే 5 తన్మాత్ర రూప రస గంధ శబ్ద స్పర్శ 5 ఉన్నాయి కదా. ఇంకా శబ్ద గంధ రస అవి కూడా అంతర్ధానమయ్యేటట్లు మనం చేయగలుగుతాము అని అంటున్నారు. అంటే
నేనేదో మాట్లాడాను అనుకోండి, ఆ వ్యక్తికి అది వినిపించదు. ఆయన శ్రవణేంద్రియానికి వెళ్ళి అది తగలకుండా ఉండేటట్లు ఆ సంయోగాన్ని మనం చేస్తాం. లేదా నేను ఒక వాసన నాకి వచ్చింది, అది నా శరీరం నుంచి వస్తుంది, అది ఆయనకి రాదు, ఆయనకి అది కనెక్ట్ అవ్వదు. అలా ఇలా ఇతర అంటే ఓన్లీ రూపం కాదు, ఇంకా మన వేరే వేరే 4 తన్మాత్రలు, రస టేస్ట్ కానీ, శ్రవణ కానీ, లేదా స్మెల్ నేను చూసిన నా దగ్గర నుంచి వచ్చే స్మెల్ కానీ, ఇవన్నీ ఆ వ్యక్తికి రాకుండా ఉండేటట్లు మనం స్పర్శం కానీ, అది అంటే అంతవరకు ఈ శరీరంలో ఉన్న ఆ భాగాన్ని మనం వస్తువు నుంచి దానిని వేరు చేస్తాం. ఎలా నేను అనే వ్యక్తి నుంచి నా రూపాన్ని సపరేట్ చేయగలిగానో, అలాగే నా ఇంకా శబ్ద తన్మాత్రం కానీ, ఇంకా ఈ వాసన చూస్తాం, ఇవి ఇతర తన్మాత్రలను కూడా నేను వేరు చేస్తే అప్పుడు ఇతరులు నేను చెప్పిన మాట వినలేరు, ఈ స్మెల్ చూడలేరు, నా స్పర్శాన్ని వారు పొందలేరు. అలాంటి మనం చేయగలుగుతాము అని చెప్తున్నారు. దీనికి తర్వాత 23వ అంటే ఇదే మెథడ్లో, ఒకే మెథడ్లో అవి కూడా చేయగలుగుతాము అని చెప్పారు. ఇవంతా యోగులకు ఆ కాలంలో సాధ్యమయ్యేది. అంటే వారు ఇచ్ఛామాత్రంతో ఎదుటివాడికి కనపడకుండా అదృశ్యమైపోయేటట్లు అయ్యేది. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాద్ అపరాంత జ్ఞానమరిష్టేభ్యో వా. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్తున్నారు. సోపక్రమ నిరుపక్రమ, ఉపక్రమ నిరుపక్రమ అంటే మన ప్రతి ఒక్క వ్యక్తి ఈ జన్మంలో ప్రారబ్ధ కర్మాలతో మనం పుట్టాం. ఈ ప్రారబ్ధ కర్మాలు దేని వలన మనం జన్మం తీసుకుంటున్నామో, ఈ ఆయుర్విపాకానికి ఆయుకి కారణమైన కర్మలు 2 విధాలుగా ఉంటాయంటారు. సోపకర్మ నిరుపక్రమ అని చెప్తున్నారు. సోపక్రమ అంటే అది వెంటనే శీఘ్రంగా ఫలం ఇచ్చేది. శీఘ్ర విపాక అంటే ఆ కర్మ ఫలం వెంటనే వచ్చేస్తుంది. ఇంకా చిరవిపాక నిరుపక్రమం అంటే చాలా సమయం తరువాత ఆ ఫలం వస్తుంది. కొన్ని కర్మలు వెంటనే ఫలాన్ని ఇస్తాయి. అంటే ఈ ప్రారబ్ధ కర్మల్లోనే ఈ జన్మం తీసుకున్నప్పుడు ఏ ప్రారబ్ధ కర్మాలను తీసుకొని ఈ జన్మాన్ని నేను ధరించాను, ఈ కర్మలలో కూడా 2 విధాలు, కొన్ని వెంటనే అయిపోయి, ఇంకొన్ని చాలా దీర్ఘకాలం తరువాత దారి ఫలించడానికి అవుతుంది. అలా అది ప్లాన్ చేసి ఉన్నది. సోపక్రమ నిరుపక్రమం చ కర్మ, ఇది ఎలాంటివి ఈ కర్మాల గురించి తత్ సంయమాత్, దాని మీద సంయమం చేస్తే, ధారణ ధ్యాన సమాధిని ఒక వ్యక్తి ప్రాక్టీస్ చేస్తే అపరాంత జ్ఞానం, అపరాంత అంటే నాకు మరణం ఎప్పుడు కలుగుతుంది అనే జ్ఞానము నాకు కలుగుతుంది. పరాంత జ్ఞానం అంటే ఒకేసారి ప్రళయం అయిపోతే దానికి పరాంత అంటారు. అపరాంత అంటే నా ఈ జన్మనికి ఎప్పుడు మృత్యు కలుగుతుంది ఆ విషయం, దానికి అపరాంత జ్ఞానం. అంటే ఇప్పుడు నేను ఏ కర్మలు చేస్తున్నానో, ఇప్పుడు ఈ జన్మంలో ఏవి ఫలిస్తూ ఉన్నాయో, ఇప్పుడు ప్రజెంట్ జన్మంలో ఇప్పుడే అయిపోతుందా, ఇంకా నేను చాలా సంవత్సరాలు బతికిన తరువాత అవి ఎండ్ అవుతుందా, ఇవి శీఘ్రంగా ఫలించి మెచ్యూర్ అయిపోతుందా, లేట్ మెచ్యూరింగ్ అంటే దీర్ఘకాలం తర్వాత, అంటే నేను 80, 90, 100 సంవత్సరాలు జీవించిన వరకు ఆ కర్మ అనేది ఉండి తరువాతనే అది ముగిస్తుందా, ఇది తెలుసుకోవడం అంటే నాకెప్పుడు మరణం కలుగుతుంది, అంటే ఏ దేశ కాల నిమిత్తం, ఏ దేశంలో ఏ కాలంలో ఏ కారణం వలన నాకు మృత్యు వస్తుంది అనే వరకు ఒక యోగి తెలుసుకోగలుగుతాడు. అంతేకాదు జ్ఞానమరిష్టేభ్యోవ అంటారు. ఇంకో విధంగా కూడా ఆయన అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవ అంటే లేదా అరిష్టేభ్య. అరిష్ట అంటే యాక్చువల్లీ అరి అంటే శత్రువులాకే మనకి భయపెట్టేది అరిష్ట అంటారు. మనకి అంటే నష్టాలు మన మనసుకి భయాన్ని కంపించేది, ఈ మృత్యుని గురించి మనకి భయం కలిగించేది. ఇవి కూడా ఈ కొన్ని సైన్స్
ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోయే ముందు కొన్ని అలా మనకి సైన్స్ తెలుస్తాయి అని చెప్తున్నారు. ఒక బ్యాడ్ ఓమెన్ అంటాం, లక్షణాలు చూసి ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం జీవించడు అని మనం తెలుసుకోవచ్చు. అలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటారు. ఒకటి బయట కూడా మనం చూస్తాము లక్షణాలు, ఇంకొకటి ఒక చనిపోతున్న ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి శరీర లక్షణాలు చెప్తున్నారు. వాటిలో 3 విధాలు చెప్తున్నారు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక సైన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆధ్యాత్మికమైన సైన్స్ దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. మన రెండు చెవి బాగా గట్టిగా మనం ప్రెస్ చేసి క్లోజ్ చేస్తే లోపల నుంచి ఒక విధమైన నాదం మనకి వినిపిస్తుంది. ఆ వ్యక్తి చనిపోవడం టైం దగ్గర వచ్చినప్పుడు ఆ సౌండ్ వినిపించదు అన్నారు. అలాగే కళ్ళు గట్టిగా మనం మూసుకున్నా పూర్తిగా మనకి చీకటే అవ్వకుండా కొద్దిగా లైట్ ఉన్నట్లు అనిపిస్తుంది, అది కనిపించదు, పూర్తిగా చీకటిగా అనిపిస్తుంది. ఇది ఒకది ఆధ్యాత్మికమైన చిహ్నం. అలాగే ఆది భౌతిక చిహ్నం అంటే పితృవర్గ, మన చనిపోయిన నా పితృలు సడన్గా నాకు వచ్చి దర్శనం ఇచ్చినట్లు. ఒక భూత ప్రేతాల గురించి మనం చూస్తాము, చనిపోయిన పితృలు లేదా యముని చూసినట్లు. ఇలాంటి కొన్ని ఏదైనా భయంకరమైన సైన్స్ చూసినప్పుడు మనకి వెంటనే ఇంకా మృత్యు వచ్చినట్లే దగ్గర అని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా ఆది దైవిక అంటే దేవతలను చూస్తాం, భగవంతుని చూడవచ్చు, దేవతలను చూస్తాం. మన రామకృష్ణ ఎవరు గురు మహారాజ్ వచ్చారు అని ఎవరో చూశారు, అమ్మ వచ్చారు, స్వామీజీ వచ్చారు, లాస్ట్లో ఇలాంటి దర్శనాలు కూడా దేవతలు దేవలోకం నుంచి వచ్చి దర్శిస్తున్నారు. ఇలాంటి విభిన్న దృశ్యులు కలిగితే అది ఆది దైవిక చిహ్నాలు. అంటే చాలా సాధన చేసిన పుణ్యాత్ములకి, సాత్విక వ్యక్తులకి అలాంటిది కలుగుతాయి. ఇంకా పితృలోకానికి వెళ్ళాలి, వారి పితృలను చూస్తారు. ఇలాంటి విభిన్న మన సైన్స్ వీనికి అరిష్ట అంటే అలాంటి లక్షణాలు, బ్యాడ్ ఓమెన్స్ అంటాం. ఆ ఓమెన్స్ ఆ లక్షణాలను చూసి ఒక వ్యక్తి మృత్యు అనేది దగ్గర వచ్చింది. అయితే సాధారణ వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఇక గెస్ట్ చేస్తారు నాకు మృత్యు దగ్గర వచ్చింది అని. యోగి అయిన వ్యక్తి బాగా నిర్దిష్టంగా తనకి తెలుస్తుంది, నేను ఈ టైంలో, ఈ డేట్లో, ఆ టైంలో నేను శరీరాన్ని వదలగలుగుతాను అనేది అంత ఖచ్చితంగా వారికి వారికి తెలుసు. ఇంకా కొందరు యోగులు ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని వెళ్తారు. మరి విన్నాము మన మాతాజీలు కూడా, మన అజయ ప్రణా మాతాజీ, మనం మొన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవారు పోయే ముందు వారు ఇలా పిలిచి నేను చెప్పారు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, మీరు చెప్పండి. ఆ మాతాజీ ఇంకో మాతాజీ ఉన్నారు, వారికి అందరికీ చెప్పండి, తర్వాత చెప్పలేదు అనుకుంటారు. నిన్ననే నేను వెళ్ళిపోయవలసింది, నేను వెళ్ళలేదు, సగం వెళ్ళి తిరిగి రావాల్సింది, కానీ ఈరోజు మాత్రం నేను వెళ్ళిపోతున్నాను చెప్పి. అలాగే కొందరు నేను చూశాను, వీరేశ్వరానందజీ మన దశమ అధ్యక్షులు, ఆయన వెళ్ళిపోయే ముందు పంచాంగం తీసుకొనిరా అని చెప్పి ఏ డేటు మంచి డేటు అని చూసి ఒక వీక్ ఇది చదువు అని, తర్వాత ఆ డేట్ వచ్చినప్పుడు స్టాప్ చేశారు, ఇంకా చాలు, తర్వాత ఆ డేట్లో వెళ్ళిపోయారు. అంటే వారు ముందే ఈరోజు నేను మంచి రోజు, ఆ రోజు నేను శరీరాన్ని విడిచిపెడతాను అని నిర్ణయించి కూడా వెళ్తారు. అది యోగులకు ఇలాంటి ఎన్నో శక్తులు ఉంటాయి అంటారు. సో ఇక్కడ సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అంటే మనకి దేని మీద సంయమం చేస్తున్నామో, నా కర్మలు శీఘ్రంగా ఫలించి ముగించిపోతాయా, చాలా దీర్ఘకాలం తీసుకుంటాయా అనే విషయం మీద ధారణ, ధ్యాన, సమాధి చెప్పును అయినప్పుడు ఎన్ని రోజులు నేను ఉండాలి, ఎప్పుడు నేను శరీరాన్ని వదలగలుగుతాను, ఈ నాలెడ్జ్ నాకు క్లియర్గా తెలుస్తుంది. అది ఒకటి. రెండవది కొన్ని శారీరకమైన లేదా కొన్ని దర్శనాలు, దేవతల దర్శనమో పితృల దర్శనమో, దీని ద్వారా మన మృత్యు దగ్గర ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం. దీనికి తర్వాత మైత్ర్యాదిషు బలాని అని అంటున్నారు. అంటే మొదటవ చాప్టర్లో 33వ సూత్రంలో మనం ఈ విషయాన్ని చదివాము. మైత్రీ కరుణా ముదితో ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత్ చిత్త ప్రసాదనం అని చదివాం. అంటే మైత్రి మొదలైన గుణాలు, మొదలైన అంటే మైత్రి, కరుణ,
ముదిత, ఉపేక్ష 4 గుణాలు. మైత్రి అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, ఎవరితోనైనా మనం బాగా మంచి రిలేషన్ పెట్టుకొని మంచి భావంతో మనం మిక్స్ అవ్వగలుగుతాం. ఇతరులను చూస్తే నాకు అసూయ, కోపము, అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే స్వభావం ఇవంతా ఉండదు. అందరితో నేను కలిసిపోతాను. అది అలా కరుణ, ఎవరైనా దుఃఖంలో ఉన్నాను, కష్టంలో ఉన్న వారిని చూసి నాకు కరుణ కలుగుతుంది. ఎవరైనా హ్యాపీగా ఉంటే దాన్ని చూసి నేను ఆనందిస్తాను. ఎవరైనా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారో లైఫ్లో చూస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకొకరు కష్టంలో ఉంటే నాకు కష్టం. ఇలాంటి భావాలతో మనం ఈ జగత్తులో నిజంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవుతుంది. అందరితో మనం మంచి భావాలతో ఉన్నప్పుడే మనం స్పిరిచువల్గా ముందుకు వెళ్తాం. అందరితో మనం కలహాలను పెట్టుకొని ఎప్పుడు గొడవలు చేసుకొని మనసులో అశాంతి, అన్ని చోట్ల అశాంతి ఉంటే మనం ఆధ్యాత్మికం కూడా మనం పురోగమించడం సాధ్యం లేదు. సో దీంట్లో 4వది ఉపేక్ష అంటే మనకి ఇండిఫరెంట్గా, ఉదాసీనంగా ఉండడం. దాని మీద సంయమం చేయడంలో అర్థం లేదు, అదొక క్వాలిటీ ఏం కాదు ఉపేక్ష అని. అందుకే దాన్ని వదిలేసి మొదట 3 క్వాలిటీస్ అంటే మైత్రి, కరుణ, సంతోష, ఈ 3 గుణాలపై మనం ఏకాగ్రత చేస్తే, సంయమం, ధారణ, ధ్యాన, సమాధి చేస్తే మైత్ర్యాదిషు బలాన్ని, ఆ గుణాలలో మనం చాలా స్ట్రాంగ్ అయిపోతాము. అంటే నాలో ఉన్న అందరి పట్ల మైత్రీ భావం పెరిగిపోతుంది. ఇతరులు నాకు చెడ్డది చేసినా నాకు ఫ్రెండ్లీగానే ఉంటాను. అలా అందరితో ఒక స్నేహ ఆ నేచర్ వస్తుంది. అలాగే ఎవరిని చూసినా నాలో ఒక దయ, కరుణ ఆ భావం వస్తుంది. వారికి సహాయం చేయాలి, వారి కష్టాన్ని నేను రిమూవ్ చేయాలి అని అలా వారిని దుఃఖాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాం. అలా సంతోషం, ఎప్పుడూ ఒక తృప్తి, సంతోషం, వేరే వాళ్ళని చూసి వాళ్ళ సుఖాన్ని చూసి నేను సంతోషిస్తాను. ఈ గుణాలు నాలో ఇంకా పెరిగిపోతాయి. అంటే వాటి మీద మనం ఏకాగ్రం చేసి ధారణ, ధ్యాన, సమాధులను ప్రాక్టీస్ చేస్తే మొదట అవి కొద్దిగా ఉన్నా క్రమక్రమంగా మనం పెంచుకొని ఇంకా మనం ముందుకి వెళ్ళిపోవచ్చు. 24వ సూత్రంలో బలేషు హస్తి బలాదిని, హస్తి అంటే ఏనుగు, హస్తి బల అంటే ఏనుగు ఒక్క శక్తి, ఆదిని అంటే హస్తి లాంటి ఇతర అని అర్థం. అంటే ఉదాహరణకి హస్తి ఏనుగు ఎలా చాలా ఒక బలశాలి అయిన ఒక స్ట్రాంగ్ ఒక యానిమల్, అలాగే సింహం, పులి తీసుకోండి. ఎందుకు మనం మహావీరుడు ఆంజనేయులను తీసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అటువంటి వ్యక్తులు, ప్రాణులు చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ఆ వీర్యశాలిగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద మనం బాగా సంయమం చేశామనుకోండి, ధారణ, ధ్యాన, సమాధి, వారిలో ఉన్న శక్తి మనకు కొంచెం కలుగుతుంది. బలేషు అంటే మనలో కూడా అలాంటి బలం, ఏనుగు మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఏనుగులో ఉన్న బలం మీకు వస్తుంది. సింహాని మీద మీరు సంయమం చేస్తే సింహ బలం మీకు వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి మీద మనసు పెట్టి ధ్యానం చేయండి, ఆంజనేయ స్వామి లాంటి బలం మీకు కూడా కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామో అది మనకు ఆ క్వాలిటీ వస్తుంది. ఏ క్వాలిటీ గుణాల మీద మనం సంయమం చేస్తాం, సంయమ అంటే ధారణ, ధ్యాన, సమాధి 3 కలిపి, అది చేసినప్పుడు అలాంటి బలం కూడా మనకి సిద్ధిస్తుంది. ఇవన్నీ వేరే వేరే శక్తులు, మనకి పవర్స్ ఎలా మనం పొందగలుగుతాము, ఇది యోగులు అలవాటు చేసుకొని ముందు ప్రాక్టీస్ చేసేవారని చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా నేను కూడా బాగా స్ట్రాంగ్ కావాలంటే ఏం చేస్తారు, మంచి ఆహారం తీసుకుంటాం, కుస్తీ ఇవంతా అలవాటు చేసుకుంటాం, వ్యాయామం చేసుకుంటాం, ఇవంతా చేస్తాం. కానీ ఇలా ఏకాగ్రతం చేసి మనం బలాన్ని తెచ్చుకోవాలి ఇది మనకి తెలియదు. ఇది యోగులకి ఇది ఒక కొత్త ఉపాయం. చూడండి, బాగా భోజనం చేయడము, మంచిగా వ్యాయామం చేయడము, అవంతా ప్రాక్టీస్ చేయడం కాకుండా బలవంతంగా ఉన్న వ్యక్తులు కానీ ప్రాణులు కానీ వారి మీద మనం సంయమం చేసి వారి శక్తిని మనం పొందగలగడం అంటే ఇది ఒక కొత్త విధంగా మనం శక్తిని పొందడానికి ఒక ఉపాయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 25వ సూత్రం ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అని అంటున్నారు. ఇక్కడ ఇంకో శక్తి ఏమంటే మనం చాలా వస్తువులు, మనం ఏ వస్తువులను చూడగలుగుతామంటే సాధారణంగా కళ్ళ ముందు దగ్గర ఉంది, కనిపిస్తుంది, అలాంటి వస్తువుల్ని చూస్తాం. ఇక్కడ సూక్ష్మ అంటే
చాలా చిన్న అణువు లాంటి చిన్న వస్తువుని నేను చూడలేను. అలాగే వ్యవహిత అంటే ఆ వస్తువు నా దగ్గర ఉన్న నాకు కనిపించేటట్లు మధ్య ఏదో ఒక ఆబ్స్టకల్ ఉంది. సపోజ్ ఈ వాల్, ఆ గోడ వెనుక ఎవరో కూర్చున్నారు, నేను ఇక్కడే ఉన్న గోడ వెనుక ఉన్న వ్యక్తి నాకు కనిపించటం లేదు. అలా మధ్య ఒక వ్యవధానం ఏదో ఒక ఉంది, అలాంటిది. లేదా విప్రకృష్ట అంటే చాలా దూరంగా ఎక్కడో ఉన్న ఆ వస్తువు కానీ వ్యక్తువు కానీ విషయాలను కానీ జ్ఞానం, వాటి యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది అని చెప్తున్నారు. ప్రవృత్యాలోక న్యాసాత్, మన హృదయం మధ్య, హృదయ కమలం మధ్య చెప్తున్నారు ఒక జ్యోతి ఉన్నది. ఆ మన ఉపనిషత్తులో విశోకావా జ్యోతిష్మతి అంటున్నారు. ఇక జ్యోతి రూపమైన చిత్తతత్వం ఉంది అని మనం ఇక్కడ 1వ అధ్యాయంలోనే 36వ సూత్రంలో కూడా ఇది వచ్చింది. విశోకావా జ్యోతిష్మతి అని వచ్చింది. మన హృదయంలో మనం మనస్సును ఏకాగ్రంగా చేస్తే మన లోపలి వెళ్ళినప్పుడు అక్కడ జ్యోతి దర్శనం కలుగుతుంది. ఆ విశోక అంటే శోకరహితమైన జ్యోతి అని. బయట ఉన్న జ్యోతులలో ఏదో ఒక దుఃఖం ఉంటుంది, ఇక పుహ ఉంటుంది, లేదా ఇంకేదో ఉంటుంది. కానీ ఇది శోకరహితమైన జ్యోతి ఉంటుంది. అది ఆత్మజ్యోతి అథవా చిత్తంలోనే చిత్తతత్వ సాక్షాత్కారం అని చెప్తున్నారు. అది కూడా ఒక ప్రవృత్తి రూపంలోనే ఉంది అని చెప్తున్నారు. ప్రవృత్యాలోక న్యాసాత్, ఆలోక అంటే వెలుగు, ఆ జ్యోతి. ప్రవృత్తి అంటే ఆ జ్యోతి యొక్క ప్రవృత్తి, చిత్తంలో ఉన్న జ్యోతి రూపమైన ఆ ప్రవృత్తి, దాని మీద మనము మనస్సును న్యాసాత్, న్యాస అంటే ఫిక్స్ చేయడం, డైరెక్ట్ చేయడం, ప్లేస్ చేయడం, మనస్సును అక్కడ చేస్తే సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం. ఇవి ఇలాంటి నాలెడ్జ్, చాలా చిన్న అణువు లాంటి వస్తువు, చాలా దూరంగా ఉన్న వస్తువు, అలా మనకి దగ్గర ఉన్న కనిపించని మధ్య ఏదో ఆబ్స్టకల్ ఉన్న వస్తువు, ఇలాంటి వస్తువులను కానీ వ్యక్తులను కానీ మనం చూడగలుగుతాము. అంటే దీని మీద మనం మనసు సంయమం, ధారణ, ధ్యాన, సమాధిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఏం చూస్తాం, ఒక మైక్రోస్కోప్ తీసుకొని అతి సూక్ష్మమైన అణువు లాంటి మైక్రో బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం ఎంత చూడగలుగుతాం. అలాగే దూరంగా ఉందేనే మనకు ఒక టెలిస్కోప్ కావాలి. అలా ఎక్కడో ఉన్న వస్తువులు మనం చూడగలుగుతాం. కానీ ఆ కాలంలో ఇలాంటి ఎటువంటి ఒక యంత్రం లేకుండా యోగులు మానసిక శక్తి ద్వారా చిత్తాన్ని నిగ్రహించి ఏకాగ్రం చేసి అక్కడున్న వెలుగుని అక్కడ ప్రవహింపచేసి దగ్గర ఉన్న సూక్ష్మమైన వస్తువు వైపు ప్రవహిస్తే అది ప్రకాశిస్తుంది. ఎక్కడో నేను ఇక్కడ ఉన్నాను, ఏదో ఒక లండన్లో, కలకత్తాలో ఏది జరుగుతుంది, ఒక వ్యక్తి వస్తువు గురించి నేను కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ జరుగుతున్నది నాకు తెలుసుకోవచ్చు. అలాంటి చిత్త సంయమాన్ని యోగులు ప్రాక్టీస్ చేయగలిగేవారు. ఇది శక్తి, అలాంటి శక్తి వారికి ఉండేది. అదా మనకి కనిపించని ఎవరైనా దగ్గర ఉన్నారో కనిపించరు, వారు ఎలా ఉన్నారు అవంతా మనకి తెలుస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన, ఈరోజు మనం మనస్సుకి ఎలాంటి శక్తి ఉంది మనం చూస్తాం. ఈరోజైతే మనకి అన్ని ఆధునిక సైన్స్ ద్వారా, ఎందుకు ఒక ఫోన్లో ఇక్కడ కూర్చొని ఎక్కడో ఒక ఉన్న ఢిల్లీలో ఉన్న వ్యక్తితో మేము వీడియో కాల్ కూడా చేస్తాం, ఎదుట ఉన్నట్లు మాట్లాడగలుగుతాం. ఆ కాలంలో అలాంటిది ఏమి లేవు కదా. అలా ఇంకా రేడియోలో ఇక్కడ కూర్చొని ఎక్కడో చేస్తున్న మ్యూజిక్, ఆ వైబ్రేషన్స్ అది తీసుకొని మనకి అక్కడ పాటలు వినిపిస్తుంది. అక్కడ టీవీలో ఎన్ని విషయాలను చూస్తాం. ఇవంతా మనకి సైన్స్ ద్వారా ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం. అయితే బయట ఉపకరణాలు, యంత్రాలు బాహ్య జగత్తు మీద మనం చేసాం. కానీ మన యోగులు అంతర్జగత్తు మీద, ఆ చిత్త వృత్తుల మీద సంయమం చేసి ఆ ధ్యానం ద్వారా, ధారణ, సమాధి ద్వారా అద్భుతమైన శక్తులను పొందారు. ఆ కాలంలో టీవీ లేదు, ఫోన్ లేదు, ఈ మైక్రోస్కోప్ లేదు, మైక్రోస్కోప్ ఏవీ లేదు. ఆ కాలంలో వారు అన్నీ తెలుసుకోగలిగారు. అంటే ఎలాంటి అద్భుతమైన యోగ శక్తి అనేది ఎలాంటిది మనకి తెలుస్తుంది. తరువాత భువన జ్ఞానం సూర్యే సంయమాత్, సూర్యమండలం, సూర్యుడి మీద మనం సంయమం చేస్తే భువన జ్ఞానం, లోక జ్ఞానం మనకి కలుగుతుంది. సూర్యుడు అంటే ఇంతవరకు మనం దగ్గర ఉన్న వస్తువు, నాలో ఉన్న వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎన్నో కోటి మైలు దూరంలో సూర్యుడు ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. ఆ సూర్యుడి మీద సంయమం చేయడం అంటే ధారణ, ధ్యాన, సమాధి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే భువన
అంటే చతుర్దశ భువనాలు ఉన్నాయి అంటారు. మనం అందరూ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఈ పృథివీలో ఉన్నాం. పైకి 7 లోకాలు, భువ సువ మహా ఏమేమో చెప్తారు, సత్యలోకం, తపోలోకం, బ్రహ్మలోకం వరకు. క్రింద తల అతల పాతాల అలా ఎన్నో పాతాలాది లోకాలు 7 ఉన్నాయంట. మొత్తానికి 14 లోకాలు ఉన్నాయని మన పురాణాల్లో చదువుతాం. ఈ 14 లోకాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏముంది, అన్ని విషయాల్ని మీరు తెలుసుకోగలుగుతారు. భువన జ్ఞానం అంటే సమస్త చతుర్దశ భువన సంబంధంగా ఉన్న జ్ఞానం మీకు కలుగుతుంది. ఎందుకు? సూర్యుడు చూడండి ఒక సెంటర్గా ఉన్నాడు. ఆయన ఫిక్స్డ్గా ఒక్క ప్లేస్, ఆయన చుట్టూ అందరూ తిరుగుతున్నాయి. గ్రహాలు, చంద్ర తారకాలు అన్నీ ఆయన చుట్టూ వేరే వేరే డిస్టెన్స్లో అలా రివాల్వ్ అవుతూ తిరుగుతూనే ఉంటాయి. కానీ సూర్యుడు ఒక సెంటర్ ప్లేస్ లాగా ఉన్నాడు, ఒక సెంటర్ ఆఫ్ ద విశ్వానికి మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన నుంచి ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వస్తువుల జ్ఞానం కూడా ఆ సూర్యుడి మీద మనం ఏకాగ్రం చేస్తే మనం తెలుసుకోవచ్చు అని అన్నారు. అలాగే చంద్రే తారా వ్యూహ జ్ఞానం అని 27వ సూత్రం. చంద్రుడి మీద చంద్రమండలం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు తారా అంటే నక్షత్రాల అరేంజ్మెంట్, వ్యూహ అంటే నక్షత్రాలు ఎలా ఆర్డర్లీగా ఎక్కడెక్కడ అరేంజ్ అయ్యి ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడంటే మన టెలిస్కోపు ఏదేదో ఉపకరణాల ద్వారా నక్షత్రుడు, చంద్రుడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తావు. కానీ మనస్సు ద్వారా, చిత్తశక్తి ద్వారా ఆ దూరంగా ఉన్న వస్తువుని మనం తెలుసుకోగలిగే ఆ శక్తి ఆ యోగులకి ఉండేది, కానీ మనకి అది లేదు. అంటే ఇప్పుడు అస్ట్రాలజీలో అందుకే చూడండి, ఇప్పుడు ఈ కాలంలో ఏం చెప్తున్నారో, ఎప్పుడు గ్రహణం సంభవిస్తుంది, ఎప్పుడు ఏ నక్షత్రం ఆ కాలంలో వాళ్ళందరూ ప్రెడిక్ట్ చేశారు కరెక్ట్గా. గ్రహణం ఈ టైంలో, సూర్యాస్తం ఎప్పుడు జరుగుతుంది, సూర్యోదయం ఏ టైంకి జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ఏ ఈవెంట్స్, ఎక్కడెక్కడ డిఫరెంట్ చంద్రుడు ఎక్కడ ఉంటారు, వేరే వేరే గ్రహ తారక ఈ పొజిషన్ అంతా వారు అస్ట్రాలజీలో ఇవంతా అది వారు ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఆధునిక ఉపకరణాల ద్వారా చాలా వరకు అది ప్రూవ్ అవుతుంది. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడో, వారు ఎప్పుడు ఏ పొజిషన్లో నక్షత్రాలు వస్తాయి, గ్రహాలు వస్తాయి, ఇవన్నీ వారి చలన వలన అన్నీ అది సాక్షాత్కారం చేసుకుంటాయి అని చెప్తారు. ఇంకా తర్వాతి క్లాసులో మనం కొనసాగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.